బ్రాహ్మి మొదలైన 64 యోగిని పూజలతో కూడుకున్నటువంటిది మహాయాగము. శ్రీచక్రం యొక్క బిందువు నందు లలితా త్రిపుర సుందరి ఉంటుంది. ఆమె ఒక్కొక్క ఆవరణ యందు 8 దిక్కుల 8 మంది చొప్పున మొత్తం 64 మంది యోగినులతో సేవింపబడుతూ ఉంటుంది. వీరందరికీ విడివిడిగా 1,00,00,000 మంది సేవకులుంటారు. ఈ రకంగా లలితా మహాత్రిపుర సుందరి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని అనబడుతుంది. యాగ ప్రక్రియలో పాటించవలసినటువంటి ముఖ్యమైన విధి ఒకటి ఉంది. ఏమంటే యాగం చేసే యజమాని కష్టపడి తాను సంపాదించినటువంటి ధనంతోనే ఏ యాగాన్నైనా చేయాలి. అప్పుడే ఆ యాగ ఫలితం అనేటువంటిది దక్కుతుంది. ఈ విషయమే దేవి భాగవతంలో ఏమని చెప్తారంటే, దశరథ మహారాజు న్యాయ మార్గంలో సంపాదించినటువంటి విత్తంతో ఒక కుమారుడు కావాలని యజ్ఞం చేస్తాడు. అయితే 4 కుమారులు కలుగుతారు. ద్రుపద మహారాజు ఒక కుమారుడు కావాలని న్యాయ మార్గంలో సంపాదించినటువంటి డబ్బుతో యజ్ఞం చేస్తాడు. కుమారుడు కుమార్తె కలుగుతారు. అదేవిధంగా ధర్మరాజు ఒక రాజసూయ యాగం చేస్తాడు. యాగ పరిసమాప్తి అయిన కొద్ది రోజులకే అవబృధ స్నానం చేసినటువంటి ద్రౌపది శిరోజాలను బట్టి సభలోకి ఈడుస్తాడు దుశ్శాసనుడు. అంతేనా అంటే కాదు, అన్న అభిష్టం మేరకు ఏకవస్త్రను వివస్త్ర చేయడానికి ప్రయత్నిస్తారు. పాండవులు రాజ్యాన్ని పోగొట్టుకొని ఘోరమైనటువంటి పరాభవాన్ని పొందుతారు. ఎందుకని అంటే వారు యాగానికి ఉపయోగించినటువంటిది అన్యాయార్జితం కాబట్టి. అందుచేత న్యాయ మార్గంలో సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే పూజలు యాగాలు చేయాలి. లేకపోతే ఫలితం సక్రమంగా ఉండదు కదా. కోరి కష్టాలను పొందవలసి ఉంటుంది. శ్రీయాగము, అంబాయాగము, అగ్నిష్టోయము, పాకయజ్ఞము మొదలైన వాటిని మహాయాగాలు అని అంటారు. వీటిలో శ్రీయాగము అంతర్యాగమని, బహిర్యాగమని 2 రకాలు. ఈ రకంగా మహాయాగాలన్నిటికీ అధిపతి ఆ లలితా త్రిపుర సుందరి కాబట్టి ఆమె మహాయాగ క్రమారాధ్య అని అనబడుతుంది. ఈ 230వ నామంలో మహాయాగ క్రమారాధ్య. అదేవిధంగా శ్రీ విద్యోపాసనలో మహాయాగ క్రమారాధ్య అనేటువంటి పూజా విధానం కూడా చాలా రహస్యంగా విశేషంగా చెప్పబడి ఉంది.